అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. బాగున్నారా? ఎంత బాగున్నారు? అద్భుతంగా ఉన్నారు. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆట ఏదైనా పోటీ ఏదైనా సందడి చేసి సింపుల్ గా గెలిచేది ఎవరు? బెత్తంచెర్ల ఆడవాళ్ళు. అందరు మేకప్ లేకుండా నేచురల్ గా బ్యూటిఫుల్ గా ఉన్నారు కాబట్టి ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీగా ఆలోచించండి, క్రేజీగా ఆన్సర్ చేయండి. ఇలాంటప్పుడు మీ భర్తని అవసరం లేకుండా పొగడతలతో ముంచేస్తారు. అంటే మీ ఆయన పరీక్ష ఏమైంది నీకు, ఏం కావాలి నీకు అనాలి. ఎప్పుడు? ఏమండి నాకు గోల్డ్ కావాలి అన్నప్పుడు సార్. ఏమండి నాకు గోల్డ్ కావాలన్నప్పుడు? గోల్డ్ కొనియనప్పుడు సార్ బాగా పొగుడుతాం సార్. గోల్డ్ కొనినప్పుడు. బంగారం వచ్చిందా? ఎవర్రా నువ్వు? అంతేనా? అంతే సార్. ఇది పెట్టి బంగారం కిచెన్ లో పో పెట్టుకపో. బంగారం రాగానే ఒరిజినల్ బంగారాన్ని మర్చిపోతారు మీరు. ఏదైనా పార్టీకి వెళ్ళాలన్నప్పుడు ముందుగానే. పార్టీకి వెళ్ళాలంటే అబ్బా ఎంత అందంగా ఉంటారండి మీరు. నన్ను గోవాకి పిలుచుకుపోయినప్పుడు, గోవాకి తీసుకెళ్ళినప్పుడు అబ్బబ్బబ్బా నీలాంటి మొగుడు అందరికీ రావాలండి. ఎవరు చెప్పారు? నువ్వే కదా. దాదా కంగ్రాచులేషన్స్, అద్భుతమైన ఆన్సర్. ఇంకోసారి డాన్స్ చేయకమ్మా. ఇంకా మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చూసారు కదా ఎంత అందంగా ఉన్నారు. నిలిచినప్పుడే ఎంత అందంగా ఉన్నారంటే డాన్స్ చేస్తే ఇంకెంత అందంగా ఉంటారు. 1 2 3. కృష్ణుడు వచ్చాడే. నమస్కారం అమ్మా. నా పేరు సుగుణాల సులక్ష. సులక్ష అంటే ఏంటంటే ఫస్ట్ టైం వింటున్న పేరు. మంచి లక్షణం కల అమ్మాయి అని అర్థం. మంచి లక్షణాల. ఓకే. శ్రావ్య. శ్రావ్య, వాట్ డు యు డు శ్రావ్య? మాస్టర్స్ చేస్తున్నాను. మాస్టర్స్? అంటే ఇన్ వాట్? ఇన్ వాట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కదా. ఎట్లుంటది కోర్స్? కష్టంగా ఉంటదా, ఈజీ ఉంటదా? ఈజీగా ఉంటది బ్రో, చేసేయచ్చు, అయిపోద్ది ఇట్లా. ఏమో నువ్వు అలా చెప్తుంటే నేను కూడా చేసేయచ్చేమో అనిపిస్తుంది. అమ్మా మీ పేరు? గీత. గీత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ ఆయనకి ఎప్పుడైనా గీతలు గీస్తారా? గీయనండి. గీయరా? గీస్తుందా? వాళ్ళ ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఇంటి పక్కన ఫ్రెండ్సా? ఇట్రండి. అంటే పక్కింట్లో ఉండి ఈమె ఇంత ఏమేం జరుగుతుందో మొత్తం తెలుసు. మీరు గీత గీయని అంటారు, ఈవిడేమో వాళ్ళ ఆయనకి అన్ని గీతలు గీస్తుంది అని చెప్తుంది. ఇది ఒక పెద్ద నింద. పక్కింట్లో ఆమె ఇంట్లో పని చేయకుండా మీ ఇంట్లో కన్ను పెట్టింది. చెప్పండి ఏమేం చేస్తుంది చెప్పండి. ఎక్కడికైనా ప్రోగ్రామ్ వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా అతను వద్దంటే ఖచ్చితంగా నేను పోతాను గెర్ర గీసి. దాని గీత గీసుడు అనరు. వాళ్ళ ఆయనకి ఇగో ఈ గీత దాటది, ఇగో పక్కింటి ఆవిడ్ని చూడకూడదు, ఇగో పక్కింటి ఆవిడ సాంబార్ ఇస్తే బాగుందని చెప్పొద్దు అంటే ఆ గీత. అలాంటి గీతలు ఏమైనా పెట్టిందా? మీరు డీల్ చేసుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అమ్మా మీ పేరు? సింధు. సింధు గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ పేరమ్మా? ప్రియాంక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. శిరీష గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు ఒక అందమైన డాన్సర్ అని విన్నాను, అవునా? అలా ఏం లేదు, కొంపతీసి చేస్తా అంటారేమని భయం అయింది. ఓకే. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకా మనం గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. డంషరాట్స్. ఒక సినిమా టైటిల్ ఒక పాట ఇస్తే మీ చెవులో చెప్తా, అది మీరు యాక్టింగ్ చేసి మీ టీంలో ఇద్దరితో చెప్పాలి. టోటల్ గా 3 ఛాన్సులు వస్తాయి. ఎవరికైతే 2 పాయింట్లు వస్తాయో వాళ్ళే విన్నర్. ఓకే, మీరు ఇటు వచ్చేయండి. ఒక్కరు ఎవరైతే యాక్ట్ చేస్తారో అక్కడ, ఆ ఇద్దరు గెస్ట్ చేసే వాళ్ళు అక్కడ, మీ ముగ్గురు నా ప్లేస్ లో. ఫస్ట్ నేను మీకు ఇచ్చేది ఒక సినిమా టైటిల్. 30 seconds స్టార్ట్ నౌ. హీరో నేమ్ చెప్పు. మూవీ, హీరో, హీరోయిన్, ఎనీ క్లూస్? పాతకాలం సినిమానా? లాస్ట్ 10 minutes 10 seconds కమాన్. అగో వచ్చేసింది సినిమా, అదే. సింహరాజా. అద్ది. 5 4 కుమరపులి. 3 2 1 టైమ్ అప్. చెప్పలేకపోయారు, పాస్ అయింది. ఇప్పుడు మీరు చెప్పు. టైగర్ నాగేశ్వరరావు. రైట్ ఆన్సర్. एकदम నచ్చేసావే, एकदम గిల్లా పడేసావే. సినిమా పాట.
హలో నువ్వు నోరిప్పుతున్నావు. పాపే నా ప్రాణం. నేను ఎక్కువ మాట్లాడినా అని నన్ను మా టీచర్ ఉరేసుకోమన్నదా? ఆ పాటల స్టెప్ చూపి. అంటావా మామ? బాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు. తను చెప్పింది అర్థం కాలేదు. నువ్వు చెప్పింది ఏం అర్థం కాలేదంట. మాకు కూడా అర్థం కాలేదు, మీకు కూడా అర్థం కాలేదా? అందుకే చెప్పలేదు. చూసినావా ఏం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మా ఇది. నీ ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. నేను లేకపోతే ఏమైపోయేది మీ టీం? అసలు ఒక పాయింట్ వచ్చింది. నేను మీకు ఇచ్చేది ఇప్పుడు ఈజీ డైలాగ్. ఏ హీరో చెప్పాడా డైలాగు? నాకు ఎదురొచ్చినా మీకే రిస్క్, నీకు ఎదురొచ్చినా మీకే రిస్క్, తొక్కి పడేస్తా. రైట్ ఆన్సర్. నేను మీకు ఇచ్చేది ఇప్పుడు ఒక సినిమా పాట. మొన్న నేను చూసా ఈ పాట టీవీలో. పాత సాంగ్ అయినట్టే. అందమైన జీవితం ఎందుకో 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 మీరు ఎందుకో ఆవిడ చెప్పింది ఏంది, మీది వాడుతుంది ఏంది? సరే, అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే చంద్రుని కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేదా బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. రైట్ ఆన్సర్. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన అని చూపెట్టారు. ప్రేమ లేక సార్. అందమైన ప్రేమ రాని చెయ్యి తగిలితే అమ్మా, ప్రేమ లేక చెయ్యి తగిలితే అని చెప్పాలి. మీకు 4 పాయింట్స్, మాకు 1. మీకు 1. కాబట్టి ఇప్పుడు మీరు ఎన్ని చేసినా వాళ్ళకి దగ్గర కూడా రాలేరు. వాళ్ళేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మామూలుగా లేదు. అంటే ఇంకా అవసరమా లేదుగా. అందుకే గెలిచింది ఈ టీము. Congratulations, 3,000 rupees. సెకండ్ రౌండ్ టాలెంట్ రౌండ్. సో ఫస్ట్ అయితే అక్క నువ్వు లైన్ దాటి వచ్చేసినావు కాబట్టి, అమ్మ మీ పేరు? ప్రసన్న లక్ష్మి. ప్రసన్న లక్ష్మి గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. సో ఇక్కడ టాలెంట్ చూపించాలి కాబట్టి పాట పాడతారా, డాన్స్ చేస్తారా, కవిత చెప్తారా, వంట చేస్తారా, ఏం చేస్తా? డాన్స్ చేద్దామని. ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తావు కాబట్టి నీకు పోటీగా ఇంకో రండి మేడం, మీ పేరు చెప్పండి. జోష్ గా ఉన్నావు కాబట్టి డాన్సా? సో మీ ఇద్దరి మధ్యలో డాన్స్ పోటీలు. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో ఆడియన్స్ ఓట్లేస్తారు. ఆ మ్యూజిక్. స్వామి స్వామి అంటే నా పెనిమిటి లెక్క చక్కంగుందిరా స్వామి, నా స్వామి అడిగేస్తాంటే
ఇంతసేపు నువ్వు కూడా డాన్స్ చేసినావు కదా. మేము అసలు ఈమె ఏడబడుతుందో ఏంది ఆమె మ్యూజిక్ అంటుంటే నాకు ఒక్కసారికి ఇది మామూలు ఎనర్జీ కాదండి. ప్రసన్న వదన ప్రసన్న లక్ష్మి ఇక్కడ. అది అది రీజన్ అది. ఇక్కడ జోష్న కాబట్టి ఇంకా జోష్ గా వేస్తది. అదే అంటే మీ ఇద్దరు చేస్తుంటే ఒక టైంకి మొత్తం ఇవిడి వైపే ఏమైపోతుందో అన్న డాన్స్ చేశారు. మీకు ఒక 30 సంవత్సరాలు ఉంటాయా? లేదండి 50. 50 సంవత్సరాలకి ఎనర్జీ ఏంటంటే బేదంచెర్ల బండ 50 సంవత్సరాల. అదే మా అండ. మీరు ఇప్పుడు 50 ఉంటారా? మీ వయసు ఏంది బ్రో పెళ్ళే కాలే బ్రో. పెళ్ళింది చేసుకున్న 50 సంవత్సరాలైనా నాకు 50 లేవు బ్రో. జోష్నాకి ఎంతమంది ఓట్లు వేస్తున్నారు చేయొద్దండి. ప్రసన్న గారికి ఎంతమంది ఓట్లు వేస్తున్నారు చేయొద్దండి. థ్యాంక్ యూ ఆడియన్స్. ఈ డాన్స్ పోటీలో అద్భుతంగా గెలిచింది మా మేడం కాబట్టి మేడం యు విన్ 1000 రూపీస్. నెక్స్ట్ వచ్చే పోటీదారులు నృత్య ప్రదర్శన చూసాం కాబట్టి ఇప్పుడు పాటల పోటీలు. సింగర్స్ చేయదండి, వచ్చేయండి. మీ పేరమ్మా? ఫర్జానా బాను. ఏం చేస్తుంటారు? టీచర్. లవ్లీ. నా పేరు హరిని, నేను కాగ్నిజెంట్ లో వర్క్ చేస్తున్నాను. లవ్లీ. ఓకే, సో ఇద్దరికి పాటలు పాడడం చిన్నప్పటి నుంచి వస్తా? సంగీతం నేర్చుకున్నారా ఏంటి? చిన్నప్పుడు నేర్చుకున్నారు. మీరు నేర్చుకోలేదు, టీవీ చూసి పాటలు పాడడం స్టార్ట్ చేశారు అంతే కదా? ఓకే రైట్. మీ ఇద్దరి మధ్యలో పాటల పోటీలు దగ్గరమ్మా. నేను సినిమా పాటల్లో పెళ్లి పాటలు అంట, పెళ్లి పాటలు వాడాలి. ఏడుపు పాటలు అంట, ఏడుపు పాటలు వాడాలి. సావు పాటలు అంట, చచ్చినప్పుడు పాటలు వస్తాయి కదా. లేకపోతే హీరో పేరు చెప్తా, ఆ హీరో పాటలు వాడమని చెప్తా. ఓకేనా? ఫస్ట్ అల్లు అర్జున్ భయ్య పాటలు వాడాలి. రెడీ? మీ దగ్గర నుంచి స్టార్ట్. నిన్నే 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 దిల్ సే దిల్ సే దిల్ సే దిల్ సే దిల్ సే వాయే 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 బా వినవా 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 ఏందే నీ గొడవ గొడవ ఏందే నీ గొడవ? అది ఏందే నీ గొడవ కాదు, ఏమన్నా వాడరా రాయే అది అనండి ఒకసారి. ఏంటి? రాయే రాయే బండరా వేసి కొడతా. పాడవాడమ్మా అల్లు అర్జున్ పాటలు. కోక 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 పడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోక కాదు గౌను కాదు పట్టులోనే ఏముంది, మీ కంకణంలోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. అల్లు అర్జున్ గారి పాటలు అయిపోయి రామ్ గారి పాటలు, హీరో రామ్ గారి పాటలు. ఉండిపో ఉండిపో చేతిలో గీతలా, ఎప్పుడు ఉండిపో నుదుటిపై రాతలా. ఓకే రామ్. చిలక 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 ఇది పెదవారి చిలక. పెద్దవారి చిలుకన. సో ఇప్పుడు వీళ్ళిద్దరిట్లో ఎవరు పాటలు బాగా పాడారు, మీరు మిస్ కొట్టారు కాబట్టి ఈ పోటీలో గెలిచింది మీరు. కంగ్రాచులేషన్స్, 1000 రూపీస్. ఏడుకమ్మా ఏదో భోజనానికి వచ్చినట్టు వచ్చారు. ఎవరు మీరు? మా మధ్య ఇప్పుడు డైలాగ్ వార్ జరగబోతుంది. మీ ఇద్దరి మధ్యలో డైలాగ్ వారు. ఎవరైతే డైలాగులు బాగా చెప్తారో వాళ్ళకే డబ్బులు వస్తాయి. రెడీ యాక్షన్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీకేస్తా పీక కోస్తా. వాడు ఈడనే ఉన్నాడు, ఏడనో లేడు, మెల్లగా చెప్పు. వాడు దెబ్బకి పారిపోతాడు, మెల్లగా చెప్పు. ఈడనే ఉన్నాం. ఆగాగు ఆచార్య దేవా. ఏమంటివి జాతినకు మన సూతసుతుని కింద నిలువ అర్హత లేనందువా. ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజన జనం మెట్టిది, అతి జుగుత్సాకరమైన నీ సంభవం మెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. వైతరాన్ని వరకు వెంటాడి వేధించి 30 తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రము మంట గలిపి ప్రతి ప్రాణమును కాపాడుకున్న నారి మనిది సావిత్రిది ఏ జాతి? అది ప్రతి ప్రాణములు కాదు, పతి ప్రాణములు. వాళ్ళ ఆయన ప్రాణాలు కాపాడుకుందని. ఓకే ఓకే నెక్స్ట్. ఇంత ఏలా అస్మాత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్రుల భార్యగు గంగా గర్భమున జనించలేదా. ఈయనదే కులం. నాతో చెప్పింతువేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు
దేవవేశ్యగు ఊర్వశీ పుత్రుడు కాదా అతడు పంచమజాతి కన్యగు అరుంధతి అందు శక్తిని, ఆ శక్తిని చండాలంగునందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లపడుచు మత్స్యగేందేందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణజనుడని మీచే కీర్తించబడుచున్న ఈ విదుర దేవుని కనలేదా? ఈనదే కులము. సందర్భావసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యమతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదములెందులకు? ఒక్క అడుగు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నా అమ్మమ్మగుడని అధికారం కోసం ఎవరైనా ఎగబడితే సరే సరే. ఏయ్! ఆంటీ ఆంటీ నా బిల్ల ఆంటీ. మీది మొత్తం 1000 ఏందండి, 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే ఆంటీ. మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఇట్లా మీరు ఇద్దరు చేయి జాపు డైలాగ్ వారని చెప్పి మీ ఇద్దరు డైలాగ్ ఒక డైలాగ్ ని పంచుకుంటారు. నువ్వేమో ఆడోడనో వీరశంకర్ రెడ్డిని పిలిచినావు స్టార్టింగ్, వాడు అట్లా చట్టే వాయే. ఈమెనేమో మొత్తం సాంబార్ ఇడ్లీ అని చెప్పింది డైలాగ్ లో. ఏదో ఏదో ఎప్పుడు నాకు అర్థం కాలేదు, ఏమిటి చూపెట్టినావు మన మధ్యలో. సీనియర్ ఎన్టీఆర్ దానవీర శివకర్ణ డైలాగ్. ఆ డైలాగ్ అది అర్థం కాలే. మొత్తానికి ఇద్దరు అద్భుతంగా పర్ఫామ్ చేశారు కాబట్టి, ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత అనాలండి ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఇద్దరికి 1000. ఏమేంటంటే ఈ ప్లేట్లు తల మీద పెట్టుకోవాలి 1 by 1. ఇక్కడ నుంచి మీరు వెళ్తారు, ఇక్కడ నుంచి మీరు వెళ్తారు సేమ్ టైంలో. అక్కడ ఈ కోన్ తల మీద ప్లేట్ లో ఈ కోన్ పెట్టుకొని వెళ్తారు. అది తాకకుండా కొంచెం అలా వంగి స్ట్రైట్ కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చేయితో తీసి ఆ కోన్ పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ప్లేట్ వేరే వాళ్ళకి ఇవ్వాలి. అలా ముగ్గురు స్ట్రైట్ గా ఆడుతూనే ఉంటారు. ఎవరైతే ఎక్కువ కోన్స్ అక్కడ పెడతారో చేతితో ముట్టుకోకుండా ఈ ట్రావెల్ లో అవన్నీ కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళు విన్నర్. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. Move! లాలు పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లే, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లే, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు, టిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు. గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్ను మార్. చిల్లాకి ఇది గ్రౌండ్ సాంగ్ కథా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా. ఏ లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా, గ్రౌండ్ సాంగ్ కథా చిచ్చా. మీరు 1, 2, 3, 4, 5 ఇక్కడ 5 అండ్ ఇక్కడ కూడా 5. కానీ మీరు చీటింగ్ చేసి పెట్టిన 4 అందులో ఒకటే కౌంట్ చేస్తాం. కానీ వీళ్ళు చేసిన దాంట్లో ఒక్కసారి చేయబట్టుకున్నారు. సో ఒక్క డిలీట్ చేస్తున్నాం. మీ స్కోర్ 4 అండ్ మీ స్కోర్ 1 కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. అదే ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు